వచ్చే కొన్ని నెలల్లో మన ఇండియాలో ఫుడ్ ప్రైసెస్ పెరగబోతున్నాయా? ఎస్, 10 to 15% పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి. బట్ ట్విస్ట్ ఏంటంటే ఈసారిది ఏ కరువు వలనో లేదా వర్షాల వలనో కాదు, అగైన్ చైనా వలన. మన ఇండియా ఎవ్రీ ఇయర్ అరౌండ్ 2.5 lakh tons ఆఫ్ ఫెర్టిలైజర్స్ ని ఇంపోర్ట్ చేసుకుంటుంది. అండ్ గెస్ వాట్, వాటిలో 95% చైనా నుంచే వస్తాయి. ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే చైనా సడన్ గా ఈ ఫెర్టిలైజర్ ఎక్స్పోర్ట్స్ మీద బ్యాన్ పెట్టింది. అండ్ ఆ బ్యాన్ కి రీజన్ ఏంటో కూడా ఎవరికి ప్రాపర్ గా చెప్పట్లేదు. కొంతమంది ఎక్స్పర్ట్స్ ఏం చెప్తున్నారంటే ఇది ఒక జియో పొలిటికల్ గేమ్ ప్లాన్ కావచ్చని. సింపుల్ గా చెప్పాలంటే వాళ్ళు వరల్డ్ మార్కెట్ లో వాళ్ళకున్న మోనోపోలీని చూపిస్తున్నారు. అయితే ఇది రాబీ క్రాప్ సీజన్. అక్టోబర్ నుంచి మార్చ్ వరకు ఫార్మర్స్ ఫెర్టిలైజర్స్ మీద హెవీగా డిపెండ్ అవుతారు. అంటే ఈ బ్యాన్ వచ్చిన టైం లిటరల్లీ ది వర్స్ట్ పాసిబుల్ మూమెంట్. అఫ్ కోర్స్ షార్ట్ టర్మ్ లో పెద్దగా ఇంపాక్ట్ కనిపించకపోవచ్చు. ఇండియా కూడా స్మార్ట్ గా సౌత్ ఆఫ్రికా నుంచి ఫెర్టిలైజర్స్ ని ఇంపోర్ట్ చేసుకుంటుంది. కానీ ప్రాబ్లం అంతా లాంగ్ టర్మ్ గురించే. ఇదే బ్యాన్ మార్చ్ 2026 వరకు కొనసాగితే మాత్రం ఫెర్టిలైజర్ ప్రైసెస్ 10 to 15% పెరుగుతాయి. అండ్ వన్స్ ఫెర్టిలైజర్ రేట్స్ పెరిగితే గనక ఫార్మర్స్ ఇన్పుట్ కాస్ట్ కూడా పెరుగుతుంది. అండ్ నేచురల్ గా వాళ్ళు అవుట్పుట్ కాస్ట్ కూడా పెంచుతారు. అండ్ ఫైనల్ గా మనం పే చేయాల్సిన ఫుడ్ ప్రైసెస్ కూడా పెరుగుతాయి. ఇన్ఫాక్ట్ ఇది ఫస్ట్ టైం కాదు. చైనా 2023 లో కూడా ఫెర్టిలైజర్ ఎక్స్పోర్ట్స్ మీద బ్యాన్ పెట్టారు. సో ఇండియా ఇప్పుడు యాక్టివ్లీ డైవర్సిఫై అవ్వడానికి ప్రయత్నిస్తుంది. సౌత్ ఆఫ్రికా, చిలే, ఇంకా ఫ్యూ అదర్ ఆఫ్రికన్ నేషన్స్ తో న్యూ పార్ట్నర్షిప్స్ తీసుకుంటుంది. కానీ 95% డిపెండెన్సీని ఓవర్ నైట్ గా రెడ్యూస్ చేయడం అంటే ఇంపాసిబుల్. ఇది టైం తీసుకుంటుంది. బట్ వీఆర్ మూవింగ్ ఇన్ దట్ డైరెక్షన్. సో నెక్స్ట్ టైం మీరు గ్రోసరీ షాప్ లో రైస్ లేదా వీట్ ప్రైసెస్ పెరిగాయని గవర్నమెంట్ ని లేదా మార్కెట్ ని తిట్టుకుంటుంటే గనక ఈసారి చైనాను కూడా కలిపి తిట్టుకోండి.